పునీత పౌస్టీనమ్మ గారు మొత్తంగా 1800 దర్శనాలను చూశారు. అయితే పౌస్టీనమ్మ గారు రాసిన డైరీ ప్రకారం మనం చూస్తే 1931 ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం రాత్రి. అప్పుడే ఆమె క్షయవ్యాధి నుండి మెల్లగా కోలుకుంటున్న సమయం అది. ఆ సమయంలో పౌస్టీనమ్మ గారు పోలాండ్ దేశంలో ఉన్నారు. పౌస్టీనమ్మ గారు తన గదిలో మోకాళ్లపైన ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు ఆమె రూమ్ అంతా వ్యాపించింది. ఆ వెలుగులో నుండి తెల్లని వస్త్రాలు ధరించిన క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యారు. క్రీస్తు ప్రభు ఆశీర్వదిస్తున్నట్లుగా వారి కుడి చేతిని పైకెత్తి ఉంచడం పౌస్టీనమ్మ గారు చూశారు. ఆయన ఎడమ చెయ్యి తన వస్త్రంపై హృదయ భాగాన్ని తాకుతూ ఉండగా హృదయం నుండి 2 పెద్ద కిరణాలు వెలువడుతూ ఉన్నాయి. ఒక కిరణం ఎరుపు రంగులోను, మరొక కిరణం లేత రంగులోనూ ఉన్నాయి. ఆ దర్శనాన్ని చూసిన పౌస్టీనమ్మ గారు నిశ్శబ్దంగా ప్రభుని తదేకంగా చూస్తూ అలాగే ఉండిపోయారు. అప్పుడు క్రీస్తు ప్రభు పౌస్టీనమ్మ గారితో ఇలా చెప్పారు: నీవు చూస్తున్న ఈ నమూనా ప్రకారం ఒక చిత్రాన్ని గీయి, దానిపైన నేను నిన్ను నమ్ముచున్నాను అని సంతకం చెయ్యి. ఈ పటాన్ని పూజించే ఆత్మలు ఎప్పటికీ నశించవని నేను వాగ్దానం చేస్తున్నాను అని చెప్పారు. అంతేకాకుండా ఈ భూమిపైన ముఖ్యంగా మరణ సమయంలో ఈ చిత్రపటాన్ని ఎవరైతే పూజిస్తారో వారు చేసే దివ్య కారుణ్య ప్రార్థనే వారిని కాపాడుతుంది. శత్రువులపైన విజయం కూడా మీరు సాధించుకుంటారు. నా మహిమతో నేను మిమ్మలను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాను అని క్రీస్తు ప్రభు పౌస్టీనమ్మ గారితో చెప్పినట్లుగా పౌస్టీనమ్మ గారు 47-48 డైరీల్లో రాశారు. కరుణ ఊట వద్దకు కృపల కోసం నిరంతరం వస్తూ ఉండడానికి నేను ప్రజలకు ఒక పాత్రను అందిస్తున్నాను. ఆ పాత్రే యేసు. నేను నిన్ను నమ్ముచున్నాను అనే సంతకముతో ఉన్న ఈ పటాన్ని మొదట ప్రార్థనా మందిరంలో పెట్టండి, ఆ తర్వాత ప్రపంచమంతటా పూజించేలా చెయ్యండి అని క్రీస్తు ప్రభు పౌస్టీనమ్మ గారికి తెలియచేశారు. అయితే ఆ సమయంలో పునీత పౌస్టీనమ్మ గారు దివ్య కారుణ్య దర్శనాన్ని చూస్తూ చిత్రం గీశారు. ఆమె దగ్గర ఏమీ లేదు. ఒక బొగ్గును తీసుకొని గోడ మీద ఆ చిత్రపటాన్ని గీశారు. ఆ తర్వాత ఆ చిత్రాన్ని తానే చూసి గట్టిగా ఏడ్చేశారు. ప్రభుతో ఇలా అన్నారు: ప్రభు, మీరు ఇంత అందంగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరు చిత్రించగలరు అని అడిగారు. దానికి బదులుగా క్రీస్తు ప్రభు ఇలా అన్నారు: